చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. అల్లరి కోతి ఫన్నీ స్టోరీ. చిన్న కథ. ఒక అందమైన అడవిలో మింటూ అని ఒక చిన్న కోతి పిల్ల ఉండేది. అది చాలా అల్లరిది, తుంటరి పనులు ఎక్కువ చేస్తూ ఉండేది. మింటూ ఎంత అల్లరి పని చేసినా అడవిలో జంతువులన్నిటికీ కూడా అది అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు మింటూ ఒక పెద్ద అరటిపండు తీసుకొని వచ్చి అడవిలోని జంతువులన్నిటినీ పిలిచింది. మింటూ కోతి అడవిలోని జంతువులన్నిటికీ ఆ అరటిపండుని చూపించి, చూసారా ఇది ఎంత బాగుందో, ఎంత పెద్దదో, దీని రుచి కూడా అమోఘంగా ఉంటుంది అన్నది. ఈ అరటిపండు గల నా దగ్గర ఉంది, మీకు ఎవరికన్నా ఈ అరటిపళ్ళు కావాలంటే నన్ను పట్టుకుంటే వాళ్ళకి నేను ఇస్తాను అంది కోతి. ఎవరైతే నన్ను ముందుగా పట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తాను అని కోతి షరతు పెట్టింది. అడవిలో జంతువులన్నీ కూడా ఆశగా అందమైన బలిష్టంగా ఉన్న అరటిపండు చూసి, ఆహా ఇవి కావాలి మాకు కూడా అని చెప్పి మింటూ పెట్టిన షరతుకు ఒప్పుకొని మింటూని పట్టుకుందామని వెంటపడసాగాయి. మింటూ కోతిని పట్టుకుందామని చిలకమ్మ గాలిలో ఎగరసాగింది. అయితే అది మింటూని పట్టుకోలేకపోయింది, అవస్థపడింది. గంతులేస్తూ జింకపిల్ల కూడా మింటూ వెంటపడింది. అయినా కూడా జింకపిల్లకు కూడా దొరకలేదు మింటూ. అన్ని జంతువులు ఎంత ప్రయత్నించినా మింటూని పట్టుకోలేకపోయాయి. చివరికి అడవిరాజు సింహం కూడా మింటూ కోతి చిక్కలేదు. మింటూ కోతి అన్ని జంతువుల్ని పిలిచి, ఇక మీ వల్ల కాదు కానీ ఈ అరటిపండు నాదే, అరటిపండు గెల కూడా నాదే, నేనే మొత్తం తినేస్తాను అంది. అడవిలోని పక్షులు జంతువుల ముందే మింటూ కోతి అరటిపండుని ఒలిచి చక్కగా తినసాగింది. జంతువులన్నీ ఆశగా చూస్తుండగా చక్కగా పండు తినేసి తొక్కని చూపించసాగింది మింటూ కోతి. మింటూ కోతి జంతువులన్నింటినీ చూసి పక్కపక్క నవ్వసాగింది. నేను మీ అందరినీ ఆట పట్టిద్దామని అలా అన్నాను, మీరందరూ నిజమే అనుకున్నారా? అదేం కాదు అని చెప్పి, మీ అందరికీ పంచకుండా నేను ఎలా తినేస్తాను మొత్తం అని చెప్పి అన్ని జంతువులకి ఒక్కొక్క అరటిపండు తెచ్చి పంచసాగింది మింటూ కోతి. మింటూ కోతి అల్లరి పనికి జంతువులన్నీ నవ్వసాగాయి. అన్నీ కలిసి చక్కగా ఆ పెద్ద అరటిపళ్ళు పంచుకొని తినసాగాయి. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.